హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే నేను మటన్ లెగ్ సూప్ అయితే చేశానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ సూప్ అనేది మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా తాగడానికి వీలుగా చాలా బాగుంది. అలాగే సూప్ అనేది ఘాటు తక్కువగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సూప్ అనేది చిక్కగా లేకుండా పలచగా లేకుండా చాలా బాగుంది కదా. ఒకసారి అయితే మనం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మటన్ లెగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత వీటికి ఉప్పు పసుపు బాగా పట్టించి శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ విధంగా కడగడం వల్ల మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత నేనైతే ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను. మీకు కావాలంటే ఇందులో మీరు ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవచ్చండి. నేను మిక్సీ పట్టిన క్లిప్ అయితే మిస్ అయిందండి, ఏమీ అనుకోకండి. ఇప్పుడు మనం మటన్ లెగ్ సూప్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు 3 లవంగాలు అలాగే దాల్చిన చెక్క ముక్కలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అయితే అందులో వేసుకోవాలండి. మనం వేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ 2-3 నిమిషాలు అయితే బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ లోకి మనం కొద్దిగా పసుపు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేకకాలను అయితే కుక్కర్ లో వేసుకొని వీటికి ఉల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మేకకాలను బాగా ఫ్రై అయితే చేసుకోవాలి 2-3 నిమిషాలు. 2-3 నిమిషాల తర్వాత మనం తగినంత కారం అలాగే కల్లుప్పు అయితే వేసుకోవాలండి. నేను సూప్స్ కైనా పప్పు చార్లకైనా ఎక్కువగా కల్లుప్పు అయితే వాడతానని చెప్పాను కదండి. కల్లుప్పు అనేది మనకు ఏదైనా సూప్ అయినా లేదా మనం పప్పు చార్లు చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే ఇస్తుందండి. తప్పకుండా మీరు కూడా కల్లుప్పుని ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి. ఉప్పు కారం వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా కలిపి ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి అంతా కలిసేలా కలిపి ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్లు పోసుకోవాలండి. ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. మనం కుక్కర్ విజిల్ వచ్చే లోపు అయితే మసాలాను అయితే తయారు చేసుకుందాం. మసాలా కోసం 3 టేబుల్ స్పూన్ల ధనియాలు 4 లవంగాలు దాల్చిన చెక్క 2 ఇలాచి 2 నల్ల ఇలాచి వేసుకొని అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకునేవి చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ రావడం అయిపోయిన తర్వాత కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి మనకు మేక లెగ్స్ తో సూప్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చూస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉందని తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు స్టవ్ పై పెట్టి మనం తయారు చేసుకున్న మసాలాను అయితే వేసి 5 నిమిషాలు మరగనివ్వాలండి. మీకు ఘాటు ఎక్కువ కావాలంటే మనం మసాలా పట్టే సమయంలో మిరియాలు అనాస పువ్వు వేసి అయితే వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను చేసిన సూప్ కి అయితే మసాలా అయితే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. చూసారు కదా, ఎంతో కమ్మగా ఉండే మనం మేక కాళ్ళతో సూప్ అయితే తయారు చేసుకున్నాము. ఒకసారి పీస్ ఉడికిందో లేదో మనమైతే చెక్ చేసుకున్నాము. ఒక చిన్న పీసుని తీసుకొని గిన్నెలో వేసుకొని చల్లటి నీళ్లు వేసుకొని ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకుంటే మనకైతే ముక్క అయితే పర్ఫెక్ట్ గా ఉడికిందండి. చూసారు కదా, మేక కాళ్ళతో కమ్మనైన పాయా సూప్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.